గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. పదవి విరమణ సన్మాన పత్రం. కళాకారులకు పుట్టినైన విజయనగరం జిల్లాలోని గజపతి నగరం దరి బొండపల్లి గ్రామ వాస్తవ్యులైన శ్రీ దంతులూరు నరసింహరాజు శ్రీమతి రాజేశ్వరమ్మ దంపతులు కాలానుగుణంగా ప్రకృతి సొగసులు అద్దిన విశాఖ నగరాన్ని స్థిరపడ్డారు. ఆ పుణ్య దంపతులకు 1-2-1963 సంవత్సరంలో పారిశ్రామిక ప్రాంతమైన శ్రీహరిపురం నందు జన్మించారు శ్రీ దంతులూరు రవివర్మ గారు. అప్పట్లో పారిశ్రామిక ప్రాంతంగా పేరుగాంచిన వీటీ కాలేజ్ నందు వీరి స్కూలు విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆ పెదప విశాఖపట్నం పాలిటెక్నిక్ కాలేజ్ నందు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. విద్యార్థి దశను ముగించుకుని కార్మికుడిగా 1981 సంవత్సరంలో మన రాష్ట్రంలోనే సుప్రసిద్ధమైన కోరమండల ఫెర్టిలైజర్స్ నందు తన ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. 1981-82 సంవత్సరంలో తన శిక్షణను పూర్తి చేసుకుని 1983లో పూర్తి స్థాయి ఉద్యోగిగా మారారు. వృత్తిలో తన సీనియర్ ఉద్యోగుల నుండి మెలకువలు నేర్చుకునే సమయంలోనే ద్రోణాచార్యుడు ఏ స్థాయిలో పనిచేసినా వర్మగారి స్వభావం చెక్కు చెదరలేదు. తన నడవడిక, పని పట్ల అంకిత భావం, నిబద్ధత వీరిని ఉన్నత స్థాయికి చేర్చాయి, ఇతరులను ప్రత్యేకంగా నిలిపాయి. నేటికి యువకులతో పోటీపడి పనిచేసే మీ ఉత్సాహం మాకు ఆదర్శం. పనిలో సవాలు చేసే మీ నైపుణ్యం అమోఘం, అపూర్వం. మీతో మా సహచర్యం మా అదృష్టం. శ్రీ రవివర్మ గారు 40 సంవత్సరాలకు సర్వీస్ పూర్తి చేసుకోవడం ఎంతో అభినందనీయం. వ్యక్తిగా రవివర్మ గారి జీవన విధానంలో అది ఆదర్శప్రాయం, ఆచరణీయం. ఇతరులను మర్యాదగా స్వాగతించడం, వారితో చెలిమిగా మెలగడం వర్మగారికి మాత్రమే సాధ్యం. నిత్యం వృత్తిలో ఉండే ఒత్తిడిలను ఎదుటివారిపై ప్రదర్శించకుండా చిరునవ్వుతో మృదువైన సంభాషణలతో పరిస్థితులను చక్కబెట్టడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. అలుపెరగని నిత్య కృషి వలుడు వర్మగారు. ఆ రవివర్మ గారి చిత్రాలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఈ రవివర్మ గారి సహచర్యం అంతకు మించి అద్భుతంగా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. పోయేవాడు వాల్మీకిగా మారినట్టు యవ్వనపు సరదాలకు పరదాలు కట్టి ఒక వయసు వచ్చాక వాటిని త్యజించే నియంత్రణ కలిగిన వాల్మీకి రవివర్మ గారు. ప్రస్తుతం ఆధ్యాత్మికంగా ఆయన చేస్తున్న సేవ అపూర్వం, అమోఘం. రవివర్మ గారి గురించి ఎన్ని చెప్పినా, ఎంత వర్ణించినా అక్షరమాలలోని అక్షరాలు సైతం కరువవుతాయి. వీరి క్రమశిక్షణ కోసం ప్రస్తావిస్తే చక్కగా అన్ని విషయాలు చెప్పారు. తర్వాత రవివర్మ గారితో మనందరికీ అవినాభావ సంబంధం ఉంది. ఎంతో కాలం కలిసి పనిచేసాం. అతను అజాతశత్రు అనడంలో అందులో అతిశయోక్తి లేదు. తర్వాత అతని గురించి మన మిత్రులు ఒకరిగా ఏదైనా మాటలు చెప్తారని కోరుతున్నాను. ముందుగా గౌరశేఖర్ గారు. అందరికీ నమస్కారం. మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. థ్యాంక్ యూ. తర్వాత మన శిష్యుడు అప్పారావుని అండ్ టీం నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఏం చేద్దంటే, నేను కోరమండలి వైజాగ్ బ్యాంక్ వదిలి 10 years అయింది. అయినా కూడా ప్రతి ఫేర్వెల్ ఫంక్షన్కి నాకు ఇన్వైట్ చేసి వీళ్ళతో ఆ ఫేర్వెల్ ఫంక్షన్ జరిపించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అప్పారావు. మన ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని లైఫ్ లాంగ్ కోరుకుంటున్నాను. మరో విషయం ఏంటంటే, మనకి ఏమైనా గ్రూప్ ఉంటే నా పేరు కూడా ఎలక్ట్ చేయండి. మీ గ్రూప్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్. సో దట్ ఏంటంటే మళ్ళీ రోజు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అవి కన్నా ఏదో ఎవరికైనా హెల్ప్ చేయాలంటే, సపోజ్ ఎనీ డిఫికల్టీ, సపోజ్ సమ్మన్ హ్యావింగ్ ఏ డిఫికల్టీ, సో వీ షుడ్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ దెమ్ అమంగ్ ది టీమ్. అలాంటిది ఏమైనా ఉంటే ఇవాళ అందరికీ ఏంటంటే మనుషులు లేరు, చేసేవాళ్ళు లేరు. We have no people in the house, no subordinates, no siblings. Siblings are away. So we need a friend only to support us. So అలాంటి కార్యక్రమం ఏమైనా చేసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను.
తర్వాత రవివర్మ. రవివర్మ చెప్పాలంటే రవివర్మ నాకు తెలిసిన మటుకు ముందు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో తన కెరియర్ స్టార్ట్ చేశాడు. తర్వాత డీజీ ప్లాంట్ 90sలో వచ్చినప్పుడు డీజీ ప్లాంట్లో రిక్వైర్మెంట్ ఉండటం వలన సో రవివర్మని కొంత బ్యాచ్ రవివర్మ, దీక్షితులు, నాగేశ్వరరావు కొంత ట్రాన్స్ఫర్ చేయవచ్చు. కొంచెం అక్కడ కొంచెం డీజీ ఆ రోజుల్లో ఏంటంటే డీజీ ఈజ్ ఎ వెరీ వెరీ ప్రెస్టీజియస్ ప్లాంట్ మనకి. ఎందుకంటే ఫర్ ఎవ్రీ యూనిట్ 1 రూపీ వాజ్ ది సేమ్. సో అంచేత డీజీ ప్లాంట్కి అంత ఇంపార్టెన్స్ ఉండేది. సో ఆ డీజీ ఆపరేషన్స్ ఇతను రవివర్మ చెప్పాలంటే అతను మెయింటెనెన్స్ ఎలక్ట్రికల్లో కానీ ఇతను డీజీ ప్లాంట్ ఆపరేషన్స్ మెయింటెనెన్స్లో కానీ మహా దిట్టని చెప్పవచ్చు. నేను నాగేశ్వరరావు కొంతమంది బ్యాచ్ డీజీ ప్లాంట్, పవర్ ప్లాంట్లో ఏమైనా మోడిఫికేషన్ కల్పిస్తే రవివర్మ తనకు ఒపీనియన్ తీసుకునేవాడు. యూజ్ టు కన్సల్ట్ హిమ్ బిఫోర్ టేకింగ్ ఎనీ మోడిఫికేషన్ ఇన్ ది పవర్ ప్లాంట్ ఎస్పెషల్. తర్వాత ఈయన ఇప్పుడు ఆయన ఉన్న అనుభవం ఎంతవరకు వెళ్ళాడంటే ఈవెన్ డీజీ ప్లాంట్, పవర్ ప్లాంట్లో మనుషులు మెటీరియల్ కానీ ఇచ్చినట్టుకైతే డెఫినెట్గా ఇంజిన్స్ కూడా ఓవరాల్ చేసే కెపాసిటీ అతనికి ఉంది. తర్వాత ఈయన మీరు చెప్పినట్టుగా ఏంటంటే హైలీ డిసిప్లైన్డ్, సిన్సియర్ మేనేజర్. ఈయనకి సోఫా నాకు తెలిసిన మటుకంటే నో రిమార్క్ వదిలేసేటు. యూ ప్లీజ్ కంటిన్యూ యువర్ సర్వీస్ and I wish you all success in future endeavors of you. Closely for 4-5 years. I find him very cool temperament and very planned and very structured person. Anything you give him, he's having plan for everything. And I think those who have worked with Mr. Ravi Verma, they have enjoyed the working. He never loses his temper and always planned the thing very good. As Mr. Goishankar sir was telling me, DG, TG, sometimes people think it is not important, but when we think only technically. But the industry run on business. So when you run the industry on business, TG, DG section play a very important role in the business of the Vizag unit. You see the TG performance, how it has improved now under Mr. Ravi Verma leadership. And it has given lot of benefit to the company conversion cost, especially Vizag unit conversion cost last 2 years. Because of TG good performance, it has given very good benefit. So we should never think, this section is important, this section is not important. Each section is having its value, and if you manage well, it will give importance to the section as well as this. So that's why Mr. Ravi Verma has played very good role. In spite of there in the section for long time, he has never lose the interest. Okay, I have worked in this section for so long, what is there for me to do? But always goes for the improvement, and finally, now TG is running for 5 megawatt continuously. So, company is indebted to you for the duty you have given to government, and we wish you a very healthy and happy retirement life. He is the man looking at everything. He look at top to bottom. Top లో చేయవలసింది, bottom లో చేయవలసింది ఏదైనా కానీ కింగ్ మేకర్. కానీ దానికి ఇంకా సెకండ్ థాట్ అంటూ లేదు. అతను తీసుకున్న డెసిషన్ ఏంటి, అతను అప్రోచ్ ముఖ్యంగా జాబ్ అతను ఉన్నాడు అంటే కొలీగ్స్ యాజ్ వెల్ యాజ్ టాప్ ఆఫీషియల్స్ కూడా జస్ట్ దే ఎంజాయ్డ్ సక్సెస్ and also he enjoyed his work. That is the most hard work ఒకటే కాదా చేసి ఎంత డెడికేటెడ్ అంటే డెడికేటెడ్ కబుర్లు బయట చాలా చెప్తారు. డెడికేటెడ్ టు వర్క్ అంటే యూ కెన్ షో వర్మ రియల్లీ డెడికేటెడ్. నాట్ డెడికేటెడ్ హిస్ ఫ్యామిలీ, నాట్ డెడికేటెడ్ అదర్ థింగ్, హీ కంప్లీట్లీ డెడికేటెడ్ టు ద పవర్ ప్లాంట్. అండ్ మేము అతని దగ్గర మేము వర్క్ చేసాము. అతను సరౌండింగ్స్లో అతను చాలా నేర్చుకున్నాము. చెప్పాలంటే ఇది మాకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. జాబ్లోని ఎలా ఉండాలి ఇంకా సెకండ్ నేను చూసినంత మటుకు నేను ఆల్రెడీ 35 నేను అతను ఫ్యాక్టరీగా పనిచేసాము. టాప్ వాళ్ళని చూసాము, అంత కొలీగ్స్ చూసాము, ఆయనతో టెక్నీషియన్స్ చూసాము. ఇంత డెడికేటెడ్గా వర్క్ అంటే ఏదో బాస్ చెప్పాడు చేసాడో లేకపోతే ఇదేం కాదు. ఇది నాది, నా ప్లాంట్. టెక్నీషియన్గా ఉన్నప్పుడు కూడా
ఆయన దగ్గర ఉన్న మేనేజర్స్ వాళ్ళు ఎలా ఉండేవారు, ఈయన మేనేజర్ అయిన తర్వాత సబార్డినేట్స్ అదే కదా కాలేజ్ అలగట్టు దానికి ఇంకా అతను చెప్పినట్టు గవర్నమెంట్ క్లీన్ చిట్ ఇంకా నాకు తెలిసిన మటుకు ఇప్పటి వరకు ఏదో మేబీ పీపుల్ ఆర్ కంటిన్యూల్ ఇంప్రూవ్మెంట్ ప్రాసెస్, ఇది బెంచ్ మార్క్గా తీసుకుని పీపుల్ విల్ ఫాలో ఐ థింక్ సో. బట్ ఇప్పటి వరకు నేను చూసిన వాటిలో హైయెస్ట్ క్యాడ్ ఉందంటే దట్ గోస్ టు వర్మ. అండ్ ఐ విష్ యూ హ్యాపీ రిటైర్డ్ లైఫ్ అండ్ ది గోల్డెన్ ఏజ్ 50 to 70 years. So in this age you don't waste on other things. You enjoy this golden age. ఇది అయిపోయింది దట్స్ మై ఇట్స్ గో 58 to 70 years is the golden age in your life. Please enjoy that. ముందు కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో వర్మ సాహచర్యం అంత ప్రశాంతంగా ఉంటుంది. అందుకంటే మించి చెప్తానికి లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జనరల్గా రిటైర్ అయిపోయిన వాళ్ళు చూస్తున్నాను కదా, నేను రిటైర్ అయిన సంవత్సరాలు లేదు. రిటైర్ అయ్యి ఎదురుపెడితే పారిపోతారు, ఎందుకంటే వీడు అంత సోది అంతా కౌరులన్నీ చెబుతారేమో అని ఇటు నుంచి తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. లేదా హలో ఫోన్ వచ్చిందని వెళ్ళిపోతారు, కనపడరు మనకి. అలాంటిది మమ్మల్ని అందరినీ మీరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంటే మీరు కలవాలనుకుంటున్నారు. నేను కాల్ చేయండి, మీరే కాల్ చేయండి. గ్రేట్ గ్రేట్. మీరు కూడా మరి అది ఓకే, మేము అలాగే చేస్తాం సార్. పిలవకుండా అతనికి ఐడియా కావాలి కదా. అయితే వరంకి చెప్పాల్సిందేం లేదు, కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత జనరల్ మేనేజర్ అయిన ఒకటి, జాయినేటర్ అయినా ఒకటి. జాయినేటర్కి అయితే కొంచెం అమ్మ వాడికి నమస్కారం పెడతారు, ఎందుకంటే అవసరం నేను క్లీన్ చేస్తాను. జనరల్ మేనేజర్ ఏం చేయలేడు. అందుకని మేనేజర్ అయినా మార్గో కొంచెం బెటర్, ఎందుకంటే క్లీనింగ్ లైన్ చేస్తాను. మేనేజర్ ఆ చిన్న లైన్, ఆ డిఫరెన్స్ తెలుసుకుంటే చాలు, వరంకి చెప్పవసరం లేదు. అతను బ్రహ్మాండంగా లీడ్ చేస్తాడు లైఫ్. ఆ విషయం ఆల్ ద బెస్ట్ ఫ్యూచర్. ట్రైనీగా జాయిన్ అవ్వడం జరిగింది. నేను ముందుగా రిటైర్ అయ్యాను, వర్మ కొంచెం లేట్గా వచ్చాను. బట్ ఆ కంపారిజన్ తీసుకొస్తే నైస్, అంటే ఫ్లైట్ ల్యాండింగ్ టైము స్మూత్గా అయితేనే మనం కంఫర్ట్గా ఫ్లైట్కి వస్తాం. అంత కంఫర్ట్గా ఉంటుంది వర్మతో వర్క్ చేయడం అనేది. వెరీ నైస్ మ్యాన్. రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా గడిపేయడానికి ప్లాన్ చేసుకుంటాం, అంతేగాని మళ్ళీ ఈ పరుగులు పందాలు అదే ఉమేశ్వర్ గారు సలహా ఇచ్చారు హెల్దీగా ఉండడానికి. ఏంటి సలహా? పరిగెత్తమన్నారు. ఉమేశ్వర్ సార్ స్పీక్ అయిన సార్. నెక్స్ట్ కంటిన్యూ చేయండి. శాస్త్రి రండి. పాటల సన్మాన పత్రంలో మొత్తం అన్ని చెప్పారు. ఇంకా కొత్తగా చెప్పాల్సింది రిటైర్ అవ్వడం తప్ప ఇంకేం లేదు. కానీ వర్మ గారిని ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే అందరికీ ఆయన ఇష్టడు, అందులో డౌట్ లేదు. తర్వాత అంతా మేము కలిసి పనిచేసాము. తర్వాత నేను కొంచెం కలిసి జాయిన్ అవ్వడం కూడా ఇంచుమించు అటు ఇట్లో జాయిన్ అయ్యాము. నేను కొంచెం పెద్ద వయసు ఏదో ఒక మీద చాలా ఎక్కడ ఎవరికి గౌరవం ఇవ్వాలో అలా ఉండేవాడు వర్మ. దాన్ని కొంచెం మెచ్చుకోవాల్సిందే. అతనితో తర్వాత ఇవన్నీ నేను ఎంత చెప్పినా, మీరు చెప్పిన మాటలే నేను రిపీట్ చేయాలా, ఇది ఇంకా అనవసరం. కానీ అతని తాలూకా రిటైర్డ్ లైఫ్ అంతా హ్యాపీగా జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మేము జాయిన్ అయినప్పుడు ఇలాగ ఈయన వచ్చినప్పుడు కొత్తలో ఎలా ఉండేవారు అలాగే ఆయన కుర్రాలుగా జాయిన్ అయ్యాము. తర్వాత వర్మ వాళ్ళ బ్యాచ్, వర్మ నాగేశ్వర గారు, తర్వాత రామారావు ఒక ఆయన వెళ్ళిపోయాడు, స్టీల్ ప్లాంట్కి వెళ్ళిపోయాడు. తర్వాత పార్వతీశు, రతన్ రాజు ఒక బ్యాచ్, వెంకటేశ్వర్లు, వర్మ, రామారావు ఒక బ్యాచ్ అండి. మా బ్యాచ్లో 5 జాయిన్ అయ్యాం, 2 వెళ్ళిపోయారు. అప్పుడు వెంటనే 20 రోజుల్లో వీళ్ళ కాలేజీకి వెళ్ళి తీసుకొచ్చారు. సో అందులో రామారావు వెళ్ళిపోయాడు, రతన్ రాజు వెళ్ళిపోయాడు, 4 మిగిలాం. అంటే అందరూ ఒక బ్యాచ్, ఒకటే బ్యాచ్. అందులో అందరికన్నా చిన్న కురాలుగా కనిపించేవాడు వర్మ. మనిషి కూడా అలాగే అనిపించేవాడు. ఇప్పుడు జుట్టు బాగుంటుంది.
అదే గుర్తు చేసావా? తర్వాత వర్మ గారి తాలూకా మ్యారేజ్కి వెళ్ళాం దసరాజు కదా, దసరాజు అక్కడ అంటే మా సరదా నవ్వు కూడా చెప్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజు గారు ఒక డ్రైవర్ ఉండేవాడు, దాంతో పాటు వెళ్ళాం. వచ్చారు లేదా తర్వాత అందరూ మంచి భోజనాలు పెట్టారు. కూర్చున్న తర్వాత వడ్డించుకెళ్ళారండి. వడ్డించడం ఇంత వేసారు, ఇంత వేసుకెళ్ళారు. ఏదో బిర్యానీ అన్నారు, ఇంతనా అనుకున్నా మొక్కలు చూసుకున్నాం. తర్వాత అండి మన అన్లిమిటెడ్, మన మామూలు తట్టుకోలేదు. అంత సత్కారాలు మాత్రం ప్రమాణం చేశారు. రాజుల భోజనం అక్కడ తిన్నాం ఫస్ట్. తర్వాత వీళ్ళ అమ్మాయిల అంతా మ్యారేజ్ కూడా బ్రహ్మాండంగా రాజు భోజనమే రకరకాల మరి సర్వసోమం అంటే ఎంత ఎందుకు చెప్తారంటే మా విజయనగరం తర్వాత అమాయకుడు చాలా నెమ్మదిగా ఉంటాడు. కరెక్ట్, అవన్నీ కరెక్టే. కానీ రసికుడు కదా, అది ఇంతకన్నా చెప్పాల్సిన లేదు. తన హ్యాపీ లైఫ్. ఎందుకంటే అతను ప్రతిదానికి అడ్జస్ట్ అవుతాడు కాబట్టి లైఫ్ చాలా స్మూత్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. లేదంతా అది ఒక బ్లెస్సింగ్ అంటే అది ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. వర్మ నేను క్లాస్మేట్స్గా అన్నిటికి కూడా వర్మ నాకు కొంచెం పాపం ఆశ ఉంటుంది. తర్వాత నాకు పవర్ ప్లాంట్కి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వరంతో ఇంకా నా గురించి మాత్రం వర్మ చాలా ఇబ్బంది పెట్టాడు. ఇంకా అక్కడ దాన్ని మాత్రం నేను జీవితంలో మర్చిపోలేదు. యాక్చువల్గా నా గురించి చాలా మేనేజ్మెంట్ మాటలు కూడా పడ్డాడు. తర్వాత వర్మ గురించి చెప్పాలంటే ఇంకా సమయుడు మీరు అందరూ చెప్పారు, నేను చెప్పాల్సిందంటే ఏమీ లేదు. అతనికి జీవితం రిటైర్మెంట్ లైఫ్ భగవంతుడు సంతోషంగా ఉండాలి. నేను 82లో వచ్చినప్పుడు నేను అప్రెంటిస్ చేసే టైంకి వచ్చాను. ఇప్పుడు ఈ బ్యాచ్ విత్ బ్యాచ్ ఉన్నారు. అప్పుడు నేను సిమెంట్ ప్లాంట్కి వెళ్ళిపోయాను. మళ్ళీ 2012లో వచ్చాను. కాకినాడ నుంచి ఇక్కడ రాష్ట్రం వచ్చాను. గురించి చూస్తున్నాను. అప్పుడు ఇది కూడా ఒక్కరు వచ్చినా పలికించేవారు. ఏదో అప్పుడు చిన్న ముఖ పరిచయం. నేను ఎప్పుడు సొమ్ముడే రిటైర్మెంట్ అందరూ రిటైర్మెంట్లో హ్యాపీగా గెలవాలని బాగుంటుంది. ముందు బ్యాచ్ వర్మాను అయితే మేము ఆ టైంలో పనిచేస్తాము. కాకపోతే మేమిద్దరం ఏంటంటే 90sలో మేము ఎప్పుడైతే ఇంజన్స్ స్టార్ట్ చేశారో ఇది పవర్ ప్లాంట్ కమిషన్ వర్క్ నేను అయినా చేశాము. మొత్తం టోటల్ ప్లాంట్ వైరింగ్ ఏంటి, కేబులింగ్ ఏంటి అన్నీ కూడా ఇద్దరం కలిసి పనిచేసాము. మేము ఇద్దరం ట్రాన్స్ఫర్ అయ్యాము 90 నవంబర్లో వచ్చాము. అప్పటి నుంచి కూడా ఇద్దరం కలిసి పవర్ ప్లాంట్లో టోటల్ ఓవరాలింగ్ కావండి అన్ని వర్క్స్లో కూడా ఇద్దరం కూడా ఎలక్ట్రికల్ అయినప్పటికీ మొత్తం మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఆపరేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కూడా చేసాం. ఇన్స్ట్రుమెంటేషన్లో మేము ఎదురు డిస్కస్ చేసుకోవడం, ఎలక్ట్రికల్గా ఇది చేయాలి ఇలా చేయాలని చెప్పడం మంచి సాహచర్యంగానే పనిచేసాం. ఇద్దరం కూడా విధంగా ఒక ఫ్రెండ్లీగా ఆత్మీయులుగానే పనిచేసాం. అది ఇప్పుడు రిటైర్ అవ్వడం ఇది అనిపిస్తుంది. కానీ ఎనీహౌ రిటైర్మెంట్ అనేది తప్పదు. కాకపోతే అందరినీ పిలవడం ఆనందంగా ఉంది. ఇప్పుడు నాకు సీనియర్స్ అవ్వండి, అందరికీ కలిసి పనిచేసిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నాం. అది అందరికీ రిమెంబరెన్స్ అనేది, మెమరీస్ అనేవి వెరీ హ్యాపీ టు ద లైఫ్. ఆ మెమరీస్ స్వీట్ మెమరీస్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా కానీ మెమరీగా ఉంచుకొని అందరూ ఒక బ్యాచ్గా ఇప్పుడు గౌరీశంకర్ గారు చెప్పినట్టు రిటైర్మెంట్ తర్వాత సహకారం కావాలి. అది ఉంటే అందరికీ కూడా ఎవరికైనా హెల్ప్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు వచ్చిన జనరేషన్ కూడా మంచి జనరేషన్, అందరూ కూడా వాళ్ళు కూడా దాని వెరీ ఇంట్రెస్ట్ ఇలాంటి సెలబ్రేట్ చేయాలి, అందరినీ పిలవాలని అనుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే దే ఆర్ ఆల్సో వెరీ కోఆపరేటివ్. రీసెంట్ గారు సురేష్ వీళ్ళందరూ బాధ వీళ్ళందరూ కూడా దే ఆర్ ఇనిషియేటెడ్. యాక్చువల్లీ వాళ్ళందరూ కూడా చాలా ముందుకు వచ్చి ఇలా చేయాలని అందరం మెమరబుల్గా చేయాలి. మన బాధ ఒకటి సురేష్ వీళ్ళందరూ వాళ్ళందరూ వెరీ
అందుకని అందరూ మనం ఇలా కష్టపడితే ఆనందంగా రిటైర్మెంట్ లైఫ్ అందరికీ నమస్కారం అండి. నేను 1996లో కార్పొరేట్లో జాయిన్ అయ్యానండి. అప్పుడు డీజీపీలో జాయిన్ అయినప్పుడు వర్మ గారు ఇంజనీర్గా ఉంటున్నారు. ఫస్ట్ టైం ఆయన చూసేటప్పుడు ఏంటంటే నేను బీ షిఫ్ట్ వచ్చినప్పుడు బీ షిఫ్ట్ ఉన్నప్పుడు ఆయన వచ్చారు. వచ్చి DG1 ఇంజిన్ B3 సిలిండర్ పోయింది. పోయినప్పుడు అసలు నాకేం తెలిసేది కాదు. ఈయన వచ్చి చూసి ఈరు పక్కలో బ్లూ ఉండేవి, గ్రీన్ ఉండేవి. దారి గ్రీన్ పెట్టుకొని ఎక్కడ ఎక్కేసి మొత్తం చాక్ పడి కొట్టి తీసేస్తున్నారు. టెక్నీషియన్ అనుకున్నాను. అయితే దాని మీద ఆయన ఫ్యాన్ కూడా వెనకొచ్చి ఎవరో అయితే జాయిన్ అయినట్టు ఎవరంటే నేను శ్రీధర్ రెడ్డి కనబడుతున్నాను. అప్పుడు ఫస్ట్ టైం ఆయన చూశాను ప్లాంట్లో. ఆ తర్వాత శ్రీధర్ రెడ్డి నాన్నది ఇతర బ్యాచ్ ఉండేవారు. ఈ గ్రూప్లో నేను అరుణ్ కుమార్ గారు కేఆర్ నారాయణ ఒక గ్రూప్లో ఉండేవారు. అది మాకు ఏంటంటే ఇంత పని చేశారంటే ఇంత మాకు టెక్నిస్ట్ ఎక్స్ట్రా వచ్చి ఉండేవాడు అండి మాకు. ఎందుకంటే ఈయన మాతో కూడా కలిసి పని చేసేవారు తప్ప పక్కన కూర్చో సూపర్వైజర్ ఉండి ఎప్పుడూ లేదండి. ఈ వాళ్ళు కూడా ఆయన పని చేస్తూనే ఉంటారు. సిన్సియర్ అండ్ హార్డ్ వర్కర్ అండి ఆయన. ఎప్పుడు కూడా ఆయన చాలా కూల్గా ఉన్నారు. ఎక్కడ చివరిలో ఎక్కడంటే ఈయన మధ్య ఏంటంటే కృష్ణకుమార్ ఓటీ చేశారంటే రెడ్డి రావాలని అడిగారు. అంటే రెడ్డి బాధిస్తే నేను ఓటీ చేస్తానండి. అదొకటే ఒకటి మీద అంతా చాలా ఎందుకంటే ఆయన అనగంటే కరెక్టే కదా. ఎందుకంటే మాకు ఆయన కరెక్ట్ పని చేస్తే మాకు మంచి వర్క్ ఆయన గ్రాస్ చేశారు సార్. మంచి ఇవాళ మేము చేయగలుగుతున్నాం అంటే ఇంజిన్ మీదనో వాట్సాప్ ఇంజిన్స్ మీదనో వెస్ట్ ఫోర్ సపరేట్స్ వీటి మీద చేయగలుగుతున్నాం అంటే కేవలం ఆయన మాకు నేర్పినట్టు ఇదే. సో ఆయన రిటైర్మెంట్ లైఫ్ బాగా ఉండాలని, హ్యాపీగా ఉండాలని ఆయన అయితే కలగాలి మాకు. ప్రెజర్ వల్ల మా ఇంట్రెస్ట్ 2 ఇయర్స్లో ఈఎన్ టర్బో ఒక లైన్ ఇస్తే మిగతా జాబ్స్ అన్ని ఇండియాలో చేసే పేపర్ 2 ఇయర్స్లో అంత ఆయన గైడెన్స్ నాకు బాగా చేశారు. ఆయన రిటైర్డ్ లైఫ్ హ్యాపీగా ఉండాలి, సక్సెస్ఫుల్ అవ్వాలని. నేను జాయిన్ అయినప్పుడు జాన్ ఫ్రాన్సిస్ గారు ట్రైనింగ్ కోఆర్డినేటర్ ఉంది. ఆయన వీళ్ళందరినీ చూపించారు. ఆర్కెస్ గారిని, నాగేశ్వర గారిని, ఎట్ల గారిని, రవి గారిని, దీక్షితులు గారిని, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్, రాజన్ గారిని కూడా చెప్పి ఒక్కొక్కరికి ఏ స్పెషాలిటీ ఉన్నదో ఒక వర్డ్ చెప్పేవారు. ఈయనకు ఒక వర్డ్ ఇచ్చారు, జెంటిల్మెన్ అన్నారు. జెంటిల్మెన్ అన్నారు. జెంటిల్మెన్ అనే జమ్మూ ఇండియన్స్ దగ్గర జమ్మూ వచ్చారు. అయితే ఆయన దగ్గర వచ్చేసి ఆపర్చునిటీ ఎక్కువగా రాలేదు. బట్ తర్వాత డిజిప్లాంట్కి వెళ్ళిన తర్వాత వచ్చేసాను. కానీ ఆయన చెప్పినట్టుగా నాకు జెంటిల్మెన్ అంటే డిక్షనరీలో మీనింగ్ తెలియదు, కానీ ఆయన తెలిస్తే నేను జెంటిల్మెన్ అంటే ఎలా ఉంటాను. సెప్టెంబర్లో మేము జాయిన్ అయ్యాం 3 ఇంజనీర్స్. యాక్చువల్గా మీ అందరూ చాలా లక్కీ. మా ముగ్గురు ఇంజనీర్లు ఎందుకంటే ఇక్కడున్న ఒకరిద్దరితో మిగతా అంతా సీనియర్స్ వర్క్ చేసే ఆపర్చునిటీ దొరికింది ఫస్ట్ మాకు. వాళ్ళ దగ్గర నుంచి ప్లానింగ్ కానీ కమిట్మెంట్ కానీ అన్నీ నేర్చుకున్నాను. ప్రజెంట్ కొంచెం ఫర్దర్గా మూవ్ అవడానికి కూడా ఒక ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది. సో వర్మ సార్ కోసం అందరూ చెప్పారు, బట్ నేను ప్రాక్టికల్ ఫేస్ చేశాను. 2014 హుద్దుద్దులో ఆయన వర్క్ చేశాను. ఇంచుమించు ఒక 40 అవర్స్ అందరూ అలిసిపోయాం. బట్ అయినా సరే ఆయన అది ప్రాక్టికల్ చెప్పలేదు. బట్ వెరీ నైస్ అండ్ హ్యాపీ. నానాజీ గారు మాట్లాడాల్సింది కోరుకుంది. అదే అందుకే రిటైర్మెంట్ అవుతున్నటువంటి గౌరవనీయుడు మా అమ్మగారికి, వచ్చిన పెద్దలు ఋషి గారి, గౌరీశంకర్ గారు, రాజశేఖర్ గారికి, సుందరయ్య గారికి, రాజేశ్వర గారికి, రట్ల గారు, సోమేశ్వర గారు, సీనియర్స్ పార్టీసన్ గారికి అందరికీ నా నమస్కారాలు. నా పోలీస్ కూడా నమస్కారం. అమ్మగారి కోసం అందరూ కరెక్ట్గా చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. నేను ఒక ఎంతో టైం తీసుకుందాం అనుకుంటున్నాను.
నేను 93లో కంపెనీలో జాయిన్ అయ్యానండి. యాక్చువల్గా అయితే నేను 10th క్లాస్ అయిపోయిన డైరెక్ట్ డిప్లొమా అయిపోయిందండి. ఏమీ తెలియదు, అంటే మన భాషలో చెప్పాలంటే ఏకి పీకి తేడా తెలియదు కదా, ఆ టైప్ అనమాట ఫస్ట్లో. అలాగా అంత అమాయకంగా డిప్లొమా అవ్వగానే డైరెక్ట్ జాయిన్ అయ్యాను. డిప్లొమా అయిపోగానే నేను డైరెక్ట్ కంపెనీ జాయిన్ అయిపోయాను. 3 months గ్యాప్ అంతే. కంపెనీ అంటే ఇలా ఉంటుంది, ఇలా వర్క్ చేయాలని కూడా నాకు తెలియదు. ప్లస్ ఫస్ట్లో లీన్గా ఉండేవాడిని నేను కొంచెం. ఇద్దరం జాయిన్ అయ్యామండి. శివప్రసాద్ నేనండి. శివప్రసాద్ ఈజ్ మోస్ట్ టాలెంట్ పర్సన్, స్కిల్డ్ పర్సన్ అంటే బాగా పనిచేసాను శివప్రసాద్. నేను కూడా అంతా కూడా చేసేవాడిని. నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఏఎంఐ చేసేవాడిని. ఏఎంఐ మీద ఉండేది కాన్సన్ట్రేషన్. రామకృష్ణయ్య గారు మేనేజర్ ఉండేవారు, వరుణ్ గారు, డిస్ట్రిక్ట్ గారు, సుబ్బారావు గారు, ఈ ముగ్గురండి. ఈ ముగ్గురు దగ్గర తీసుకొచ్చి మా ఇద్దరు నాకు చెప్పాను వర్క్ నేర్చుకున్నాను. ఫస్ట్లో నేను జోవియల్గా ఉండేవాడిని, అంటే వర్క్ అంటే మామూలు నేర్చుకోవచ్చు కదా, ఫ్రీగా నేర్చుకోవచ్చు కదా అన్న విధంగా ఉండేవాడిని. శివప్రసాద్ మాత్రం నా మీద ఫీల్స్ పెద్ద అతను, ఇంకా మేము మెచ్యూరిటీ వాళ్ళు లేని మాత్రం సీరియస్గా వర్క్ నేర్చుకుంటే సీరియస్గా పనిచేసేవాడు. అంటే నాకైతే మాత్రం ముగ్గురు కూడా పని నేర్పారండి. వరుణ్ గారు నేర్పారు, దీక్ష గారు నేర్పారు, అండ్ సుబ్బారావు గారు, ముగ్గురు ఈక్వల్గా నేర్పారు. తర్వాత సుబ్బారావు రిటైర్ అయిపోయారు, దీక్ష గారు ఎక్కడ షాప్ ఇచ్చారు. వరుణ్ గారితో మాత్రం కంటిన్యూగా 30 years వర్క్ చేశారు. వరుణ్ గారి గురించి చెప్పాలంటే ఫస్ట్లో నాకు ఏమనిపించిందంటే వరుణ్ గారి కోసం, నేను కాలేజీకి వెళ్ళేవాడిని. నేను ఫస్ట్ స్కూల్కి వెళ్ళేవాడిని. చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే వెళ్ళకూడదంటే లెక్కల మ్యాథ్స్లో వచ్చేవాడు. ఫస్ట్ లెక్కల మ్యాథ్స్ అమ్మ బాబాయ్ కంపీరియడ్ బాబు. తర్వాత లెక్కల మ్యాథ్స్ దగ్గర అంటే మనకు లెక్కలు రావు, మ్యాథ్స్ రావు. తర్వాత లెక్కలు బాగా చెప్పేవారు. లెక్కలు బాగా చెప్పిన తర్వాత క్లాస్ అందరికన్నా ఎక్కువ బాగా లెక్కలు చేసేసరికి అప్పుడు ఏమైంది, లెక్కల మ్యాథ్స్ పీరియడ్ వస్తే బాగుంటుంది అనిపించింది. సో వరుణ్ గారితో మాత్రం నేను ఆ ఎక్స్పీరియన్సే ఫేస్ చేశానండి. ఇప్పుడు ఫ్రాంక్గా చెప్తున్నాను. అమ్మో వరుణ్ గారు ఉన్నారు షిఫ్ట్లోనే, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటున్నాను. తర్వాత వరుణ్ గారు ఉంటే బాగుంది ఈరోజు డ్యూటీలో, కొంచెం ప్రశాంతంగా వెళ్ళిపోద్ది అన్న పొజిషన్కి వచ్చిందండి. ఓపెన్గా చెప్తున్నాను. తర్వాత అండి ఒకరోజు శ్రీధర్ రెడ్డి నేనండి, అంటే వర్క్ అనేది నాకు మైండ్ సెట్ చేంజ్ అవ్వడానికి కారణం చెప్తున్నాను. నేను ఎప్పుడు కూడా డ్యూటీకి వస్తున్నాను, నా డ్యూటీ చేసి 8 hours వెళ్ళిపోతున్నాను, అంతవరకు నా పని అని కాన్సెప్ట్లో ఉండేవాడిని. ఇప్పుడు ఫ్రాంక్గా చెప్తున్నాను. ఎందుకంటే కుర్రోడిని కొడతాను. ఒకరోజు అండి నైట్ షిఫ్ట్ అండి, వరుణ్ గారు, నేను, శ్రీధర్ రెడ్డి అండి ఇద్దరం చేస్తున్నాం. రెడ్డి తెలిసి ఉంటుంది. ఆ రోజు DG3 ఇంజిన్ వచ్చిన కొత్త అండి. DG1 DG2 మీద ఎనార్మస్ జాబ్స్ నేర్పారు మాకు వరుణ్ గారు. ఆ రోజు ఏంటంటే ప్రెషర్ గేజ్ మార్చాలి. ఆ ప్రెషర్ గేజ్ మార్చాలంటే పక్కన టర్బో చార్జర్ హెవీ ఫ్యూమ్స్ కొట్టేస్తున్నాయి. నియర్లీ 80 degrees 90 degrees ఉంటుంది. ముఖం పెట్టలేకపోతున్నాను. ఆ రోజు ఏంటంటే 2 o'clock వరకు ఈ గేజ్ ఎట్టి పరిస్థితిలో మార్చాలి మనం నాన్నని చెప్పారు. చెప్తే వెళ్ళాం, ఇంజిన్ మీదకి వెళ్ళాం, నేను రెడ్డి ఇద్దరు వెళ్ళాం. వెళ్ళి రాగానే వచ్చి చెప్పాను వరుణ్ గారికి. అంటే వరుణ్ గారికి కమిట్మెంట్ చెప్తున్నాను, నాకు నా కమిట్మెంట్ చెప్పట్లేదు. వచ్చేసి వరుణ్ గారికి అన్నాను, సార్ ఇది మా అవత సార్, మీరు ఎన్నిసార్లు మమ్మల్ని అలాగే చేయడం అవత సార్ అని సార్ డైరెక్ట్గా అనేస్తే వరుణ్ గారు అన్నారు, ఓకే మీరు కూర్చోండి అమ్మా, నేను వెళ్ళి మార్చుతానమ్మా అన్నారు వరుణ్ గారు. నేను వెళ్ళి మార్చేస్తాను పర్లేదు అన్నాను. నాకు అప్పుడు బాధ అనిపించింది. ఫస్ట్ టైం లైఫ్లో బాధపడ్డాను. అంటే నన్ను పక్కన పెట్టి నేను చేయాల్సిన పని చేస్తానని చెప్పేసి అప్పుడు రాత్రి 3 గంటలప్పుడు నిజంగా ఏదో అక్కడ చేశారు వరుణ్ గారు అన్నీ మానేశారు. నాకు అప్పుడు బాధ అనిపించింది. చాలా చాలా రిలీజ్ అయ్యాను, నిజం చెప్తున్నాను. ఆ రోజు చాలా రిలీజ్ అయ్యాను. 3 గంటలకి వెళ్ళి స్పాన్ పట్టుకొని గంటలో జాబ్ చేసి కనుకొస్తాను. యాక్చువల్ నా జాబ్ చేయడం రాదు. అసలు ఆ ఫీలర్ ప్రెజర్ కేసు మార్చినట్టు ఇంజిన్ నల్లగా ఉందంటే వాళ్ళు కట్టకపోతే ఆయిల్ కొట్టేస్తారు. అది ఇంకేది ప్రెజర్ కేసు అని పర్వాలేదు, తల్లపలేదు. ఫీల్ అయ్యి 90 degrees మార్చేసి వచ్చేసిన తర్వాత అతను కళ్ళలో ఆనందం చూశాను. ఇంట్లో పని చేసి ఆనందపడండి, అది నాకు అర్థం కాదు. ఈ పని చేసేసరికి చాలా కళ్ళలో ఆనందం చూశాను. ఆ రోజు నుంచి నా మైండ్ సెట్ మారింది. తెలుగు ఫ్రాంక్గా చెప్తున్నాను. ఆ మైండ్ సెట్ మారడం వల్ల ఏమో తెలియదు, ఫార్మర్లో ఉండిపోయాను. వరుణ్ గారి వల్ల ఉండిపోయాను, మరి నా 5 వల్ల ఉండిపోయాను, మొత్తం ఫార్మర్ కంపెనీస్ ఉండిపోయాను. తర్వాత సపరేటర్ అండి, సపరేటర్ వెస్ట్ఫాలియా సపరేట్స్ ఇప్పుడు కొత్త సపరేటర్లు వచ్చాయండి. లూబెల్ సపరేట్ ఆల్ఫా లెవెల్ చాలా సింపుల్గా సపరేట్ సార్. కానీ వెస్ట్ఫాలియా సపరేట్స్ అంటే చాలా కష్టం ఉంటుంది జాబ్ చేయడం. అది వరుణ్ గారు చేసేవారు, నేను వర్క్లో విష్ణు గారు చేసేవారు, ఇద్దరు చేసేవారు. సుబ్బారావు గారు మెకానిక్ లేదు, అంటే ఐఎమ్ నాట్ ఫిక్స్ అయితే సుబ్బారావు గారు చేసేవారు, కానీ వాళ్ళకన్నా వీళ్ళిద్దరు బాగా చేసేవారు. అంటే వీళ్ళు పని నేర్చుకున్నాను కాబట్టి ఉన్నట్టు చెప్తున్నాను. సుబ్బారావు గారు టాలెంటే, కానీ వీళ్ళు చేసే విధానం నాకు నచ్చింది. వెస్ట్ఫాలియా సపరేటర్ కష్టం అండి చేయడం. చాలా సింపుల్గా చేసి ఆయిల్ లీక్ అవ్వకుండా లైన్లో పెట్టేవారు. ఇంకెవరు చేసినా కంపల్సరీగా ఆయిల్ లీక్ అయితే మళ్ళీ 2 days రిటర్న్ అవ్వాల్సిందే. ఈ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. తర్వాత లూబెల్ సపరేటర్ ప్రాబ్లం వచ్చింది. తర్వాత మిగతా వాళ్ళు కూడా విట్ల గారు కానీ పార్థసారథి గారు అతను అమాయకుడయ్యా, అతనితో నీ కూడా పెట్టరా బాబు అని పార్థసారథి గారు డైరెక్ట్గానే. అతను ఇంట్లో పని చేయమన్నా, వీధిలో పని చేయమన్నా, నేను ఏమైనా కంపెనీలకు పని చేయమన్నా అంతో కూడా పెట్టరా బాబు అని పార్థసారథి గారు విట్ల గారు. ఇంకా వరుణ్ గారి నుంచి చెప్పడానికి ఇంకేం లేదు సార్. నేను నా తెలుగు మేషర్ లేడు తప్ప నన్ను పెంచి, అంటే నాకు చదువుకునే సంవత్సరం స్కూల్ ఫస్ట్ వచ్చాను నేను మా తెలుగు మేషర్. తర్వాత నేను కోఆర్డినేటర్ చదివాను, 95% వచ్చింది. థర్మల్ ఇంజనీరింగ్ కూడా 98 marks వచ్చాయి. అక్కడ మా అప్లైడ్ మేషర్ వాళ్ళందరికీ కూడా తీసేసింది. తర్వాత నా కంపెనీలో వరుణ్ గారు, అంటే వరుణ్ గారు అంటే అంత అభిమానం.
నేను చాలా తప్పులు చేశాను, సభముఖంగా వర్మగారు క్షమించడం కోరుకుంటున్నాను. Speaks volume about his character and nature. So that is not to be different. Whatever little time I spent with Verma sir is very unfortunate that he is going so early when I am here. But he never. Firstly, I thought 1 month or 15 days I was going very regularly to DG and asking about the things. After that, he made me so comfortable that need not to go there. I know it will be taken care of. So that is the thing. He managed it so well that it became a soul kingdom. And almost 39 years association with Coromandel. I am very thankful to the Coromandel organization because today I am here like this means that is the credit goes to the Coromandel only. And I am having a very good opportunity to work with lot of bosses, starting from P. Mohan Rao garu, then Gaur Shankar garu, then Rajesh Pasha sir, then G. Koteshwar garu, and last but not Sumit sir and Joshi sir. I learned a lot of things from them. I am very happy to. And my seniors like Umamaya sir, Putti sir, and Brahmanandam Bhairavamurthy, and I'll come to that. And Rajan, they are superior elders, and I learned a lot of them with them. And on this occasion, I should remember 2 persons who given me training. That is one is Mr. John Francis, and second person is M.K. Panda. Regarding subject, we learned a lot of things from John Francis. And regarding the discipline and the sincerity, really we learned from M.K. Panda. He is a defense person, and we learned a lot of things. So I should, in this occasion, I should remember them, and I am thankful to them. And remind my colleagues, all my seniors and my colleagues, really they supported me all these years. With your all support only, I have succeeded and I have completed my period. And I am very much thankful to all of you. Thank you. And one more thing, really people arrange a wonderful this thing here. And very thankful to and gathering and this is very impressed and very happy to see all my friends, my gurus and my bosses. Thank you very much. థ్యాంక్ యూ వరుణ లంచ్ ఇక లోపలికి తెచ్చుకుందాం అండి లంచ్ ఇక్కడ తెచ్చేస్తాం almost 39 years association with Coromandel. I am very thankful to the Coromandel organization because today I am here like this means that is the credit goes to the Coromandel only. And I am having a very good opportunity to work with lot of bosses, starting from P. Mohan Rao garu, then Gaur Shankar garu, then Rajesh Pasha sir, then G. Koteshwar garu, and last but not Sumit sir and Joshi sir. I learned a lot of things from them. I am very happy to. And my seniors like Umamaya sir, Putti sir, and Brahmanandam Bhairavamurthy, and I'll come to that. And Rajan, they are superior elders, and I learned a lot of them with them. And on this occasion, I should remember 2 persons who given me training. That is one is Mr. John Francis, and second person is M.K. Panda. Regarding subject, we learned a lot of things from John Francis. And regarding the discipline and the sincerity, really we learned from M.K. Panda. He is a defense person, and we learned a lot of things. So I should, in this occasion, I should remember them, and I am thankful to them. And remind my colleagues, all my seniors and my colleagues, really they supported me all these years. With your all support only, I have succeeded and I have completed my period. And I am very much thankful to all of you. Thank you. And one more thing, really people arrange a wonderful this thing here. And very thankful to and gathering and this is very impressed and very happy to see all my friends, my gurus and my bosses. Thank you very much. థ్యాంక్ యూ వరుణ
లంచ్ ఈ లోపలికి తెచ్చుకుందాం అండి. లంచ్ ఇక్కడ తెచ్చేస్తాను.